ఇప్పుడైన తాజా వార్త యువతి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కడప జిల్లా కాజీపేట అగ్రహారంలో జరిగింది. ఆమెను కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. నిందితుడు ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, అతి కిరాతకంగా అయితే ఒక విద్యార్థిని అయితే గొంతు కోసి చంపినట్లుగా తెలుస్తుంది యువకుడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోనీ, ఇది కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాజీపేట టౌన్ సమీపంలో అగ్రహారంలో జరిగినటువంటి దుర్ఘటన. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రేమోన్మాద చేసినటువంటి హత్యగా ఇప్పుడే దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుస్తుంది. ఈ కీర్తన అనే అమ్మాయి ఇంటర్ లో మధ్యలోనే చదువు ఆపేసింది. తర్వాత ఏదైతే ఈమెకు సోదరుడు వరుస అయినటువంటి ఒక వ్యక్తితో సంబంధించినటువంటి సోదరు వరుస స్నేహితుడైనటువంటి ఈ ఆవుల వెంకటేష్ అనే వ్యక్తి ఈ అమ్మాయితో కొంతకాలంగా ఆ ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఈ అమ్మాయి అంగీకరించిందా లేదా అనేది ఇంకా ఇది విధంగా తెలియడం లేదు. అయితే ఈ నేపథ్యంలో అమ్మాయికి ఇటీవల అమ్మాయికి వివాహం సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదో జరిగినట్టు అక్కడ ఉన్నటువంటి బంధువులు స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహం కుదిరినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఉదయం నుంచి అదే గ్రామంలో ఉన్నటువంటి ఈ వెంకటేష్ తండ్రి పొలం పనులకు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఆ అమ్మాయి గొంతు కోసి తర్వాత అక్కడి నుంచి తలుపు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిసింది. తర్వాత తండ్రి వచ్చి చూసుకునేటప్పటికి రక్తం మడుగులో ఉన్నటువంటి కుమార్తెను తీసుకెళ్లి రిమ్స్ లో ఆసుపత్రి చికిత్స తరలిస్తుండగా మార్గ మధ్యలో సరిపోయింది. మొత్తం ఈ ఘటన మైదుకూరు నియోజకవర్గం కాజీపేటలో కలకలం రేపుతుంది. మొత్తానికి ఏదైతే కీర్తన హత్యకు సంబంధించినటువంటి నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలా, దీనికి వెనక ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు అరెస్ట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కాజీపేట 4 రోడ్ల కూడల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ హత్య కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. అయితే పోలీసులు ఎక్కడా కూడా ఇప్పటిదాకా రూఢి చేయలేదు. మొత్తానికి ప్రేమోన్మాది ఘాతుకం వల్ల ఒక యువతి ఇంత హత్యకు గురి కావడం జిల్లాలో సంచలనం రేపుతోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.